హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్న బ్లౌజు సమర్థ పెళ్లి కూతురుదండి. ఏంటంటే రేపు స్థానం ఈరోజే కుట్టివులు అనేసి ఒకళ్ళు తెచ్చారు. 3 గంటలకి ఇచ్చారు. నైట్ కల్లా అయిపోవాలన్నారు. అలాగే కంప్లీట్ చేసాం. చూడండి, బాహుబలి డాన్స్ పెట్టాం. ఇదిగోండి లంగా. ఇది హాఫ్ శారీ అనమాట సమర్థ పెళ్లి కూతురికి. ఈ అమ్మాయికి ఆది బ్లౌజ్ లేదు. పక్కింటి వాళ్ళు అడిగి మామూలు షేపుని బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ని బట్టి మేము ఫ్రెండ్స్ కట్ చేసాము, కుట్టాము. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు ఎవరైతే షేపుని బ్లౌజులు వేసుకోవట్లేదు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కటింగు. పాట్ నెక్ పెట్టాము. అమ్మాయి బ్లౌజు బాగా పొట్టుకుంది. అలాగని ఇంచి పొడవు పెట్టాము. అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పారు, ఆంటీ ఒక అంచనాకి బ్లౌజ్ ఇవ్వడం తప్ప ఈ అయితే కరెక్ట్గా సరిపోయేటట్టు అయితే లేదు, ఏమైనా బాగోలేదు అనిపిస్తే మీరు చెక్ చేయండి అని చెప్పారు. అందుకనే ఈ బ్లౌజ్ చూస్తే పొడవు చూస్తే 12 ఉంది. అప్పుడు నేను 1 ఇంచి పెంచి 13 పెట్టాను. పాట్ నెక్ పెట్టాను. లూజ్ వచ్చేసరికి బాగా ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి చూస్తే మెచ్యూర్ అమ్మాయి అంటే తెలిసిందే కదా, 12 సంవత్సరాల పాప, చిన్న అమ్మాయి. అందుకని కొద్దిగా లూజ్ తగ్గించాను, అంటే టైట్ చేశాను అనమాట. ఇక్కడ మార్కింగ్ గీసి కటింగ్ చేస్తున్నాను. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది. ఈ విధంగా చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ నెక్ డౌన్ ఎంత ఉంది అనేది చూసుకొని అక్కడికి మనం తాళ్ళు ఎక్కడ పెడతాము, ఒక పావుతకు 3, లేదు నెక్ ఎక్కువ డౌన్ అనుకో 3. ఆ విధంగా తాళ్ళు పెట్టిన దగ్గరికి ఒక మార్కింగు, ప్లస్ కిందన పాట్లా తీస్తాం కదా, అక్కడికి ఒక మార్కింగ్, 2 మార్కింగ్లు పెట్టాను. పెట్టి మనకి ఏ విధంగా నెక్ కావాలో ఆ విధంగా మార్కింగ్ గీసాను. చూడండి ఎలా గీసాను అనేది. బ్యాక్ కటింగ్ అయిపోయి ఫ్రంట్ కటింగ్కి వచ్చేసానండి. ఈ ఫ్రంట్ కటింగ్ ఏంటంటే ఫ్రంట్ నెక్ పాట్ నెక్ పెట్టాను. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను. పాట్ నెక్ మార్క్ గీసుకొని కటింగ్ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో గమనించండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఈజీగా వస్తుంది. క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నానండి. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎలా ఉంది, నేను చెప్పే విధానం బాగుందా లేదా అనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కటింగు మళ్ళీ ఒకసారి చెప్తే బాగుందని ఎవరికైనా అనిపించింది అనుకోండి, కామెంట్స్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్పండి ఆంటీ అని. ఈ ఫ్రెండ్స్ కట్టు. ఈ ఫ్రెండ్స్ కట్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. ఈ డాట్లకు మార్కింగ్ ఏంటంటే 4.5 పొడవు వచ్చేటట్టు తిన్నంగా స్కేల్తో మార్క్ గీస్తామండి. తర్వాత రౌండ్ స్కేల్ పెట్టి చిన్నది రౌండ్ తిరిగేటట్టు మార్క్ గీయాలి. మార్కు ఒత్తుగా కనిపించేటట్టు 2 సార్లు బాగా గీస్తే మార్కు ఒత్తుగా ఉంటుంది. ఆ ఒత్తుగా ఉన్న దాని మీద చేయితో దుబ్బ 2 సార్లు కొట్టేసరికి రివర్స్కి అచ్చు పడుతుందండి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అచ్చు. ఆ అచ్చు మీద మనం మార్కు మళ్ళీ గీసుకోవచ్చు. ఇగోండి మార్కు చూసారు కదా ఎలా ఉందనేది. క్లియర్గా యువతలకు కనిపించింది, మార్క్ గీస్తాను. మనం ఈ విధంగా మార్క్ గీసుకుంటే మనం కుట్టేటప్పుడు ఆ మార్క్ ప్రకారమే కుట్టు వేసేవచ్చు. డాట్ అంటే ఆ డాట్ తిరిగినప్పుడు జాగ్రత్తగా తిప్పాలన్నమాట. లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా, మనం అసలు పీస్ మీద వేసి కటింగ్ చేసుకోవాలి. ఇది అసలు పీస్ మీద వేసి కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటూ కట్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంచడం ఎందుకంటే మనం తక్కువ అయిపోతే బాగుండదు. మనం కటింగ్ లైనింగ్లు కలిపాక ఈ ఎక్స్ట్రా ఉన్న పీసు తీస్తాము. 3 గంటలకి ఇచ్చి నైట్ కల్లా ఇచ్చేవాళ్ళంటే ఊగొట్టి చక్కగా తీసుకున్నామండి. లైనింగ్ తడిపి ఆరబెట్టేసరికి చిన్న చినుకులు మబ్బు. లైనింగ్ ఆరలేదు. ఎప్పుడు ఆరుతుందా అని ఎదురు చూసుకున్నాం. ఇంకా లైట్గా తడి ఉంటుండగా తీసి ఐరన్ బాక్స్తో ఆరబెట్టేసుకున్నాం. తడిపి అంటే ఐరన్ చేస్తే ఆరిందనమాట. బాహుబలి డాన్స్కి కటింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి అంచు కింద వేసాము, పైన కుర్చీ పెట్టాము. బ్లౌజు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ తాళ్ళు వేసి లక్కన డిజైన్ పెట్టాము. ఆ డిజైన్కి ఏంటంటే 2 కలర్స్
క్లాత్ వాడాము. నెక్కకు వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ లేస్ వేసాము. చేతులు బాహుబలి హ్యాండ్స్ వేసాము. ఇగోండి బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా. లంగా హాఫ్ సారీ కూడా రెడీ అయిపోయినట్టు. ఇగోండి లంగా ఎలా ఉంది, బాగుంది కదా. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.